యా. సో ఏఆర్కేడిఎఫ్ఐ విత్ ఏఐ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 1 మినిట్. ఎస్. సో ఇదే మన ప్రాజెక్టు. సార్ రంచ్ అన్మ్యూట్. సో ఏఆర్కేడిఎఫ్ఐ విత్ ఏఐ. సో విత్ ఏఐ అంటేనే ఇది వెబ్ 3 వెర్షన్ అయిపోయా. ఎలా అంటే వెబ్ 1 అండ్ వెబ్ 3 వెబ్ 2 వెర్షన్లో చూసారంటే టోటలీ సెంట్రలైజేషన్ కంట్రోల్ ఉండే. సో లైక్ ఇనిషియలీ వచ్చి వాట్లీ వీ కెన్ రీడ్ దట్. వెబ్ 1 సిరీస్లో చూసుకుంటే మనము ఓన్లీ రీడ్ చేయొచ్చు. సో వెబ్ 2 వర్షన్లో చూసుకుంటే యూ కెన్ రీడ్ అండ్ రైట్. సో మనం ఎగ్జాంపుల్ ఫేస్బుక్ మనం కమెంట్ చేస్తాం, ఇలా చేస్తాం కదా వెబ్లో, అలా ఉంటుంది. సో వెబ్ 3 అంటే అవర్ ఓన్ కంట్రోల్, వీఆర్ ద ఓనర్, వీఆర్ ద కంట్రోల్ ఫర్ ది సిస్టమ్ అనేలాగా. సో అది ఎలా అంటే యు నో దట్ డిఏ గవర్నెన్స్, అది వచ్చి మెయిన్ పాయింట్ యాక్చువల్గా ఇక్కడ. ఎలా అంటే సో డిఏ గవర్నెన్స్ అంటే ఏమంటే ఇనిషియలీ ఇట్స్ ఓటింగ్ సిస్టమ్. సో ఈ ప్రాజెక్ట్లో ఏమే చేంజెస్ జరగాల, స్మార్ట్ కాంట్రాక్ట్ ఆర్ ఏమైనా ట్రిగర్ అవ్వాలా, ఏమైనా ఒక ఫండ్స్ మూవ్ చేయాలా, ఇది అన్ని దానికినూ చూసారంటే మన కమ్యూనిటీ మెంబర్స్ ఏమున్నామో మనం ఓటింగ్ చేస్తే మాత్రమే అది అప్రూవ్ అవుతుంది. సో అలా సిస్టమ్ తీసుకొచ్చినారు. ఇది దానికి అంటాం, దీనికి ఓనర్స్ ఎవరంటే మనమే, కమ్యూనిటీ పీపుల్సే ఓనర్స్ దీనికి. ఓకే. సో దెన్ హూ ఇస్ ద డెవలపర్. సో డెవలపర్ చేసినారు కదా, వాళ్ళు ఎలా ఓనర్ లేకుండా పోయారు అనే దానంతా నేను డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదే ఒక క్రిప్టో ప్రాజెక్ట్ తీసుకుంటాను, మనకి ఇంపార్టెంట్ వచ్చి లిక్విడిటీ పూల్ అండ్ మైనింగ్. దీస్ దీస్ ఆర్ టూ మెయిన్ పాయింట్స్ ఇన్ క్రిప్టో. ఓకే. సో ఒకటి మైనింగ్, ఇంకొకటి లిక్విడిటీ పూల్. సో లిక్విడిటీ పూల్ అంటే ఏమంటే, సో మనం ఇప్పుడు ఒక టోకన్ తీయాలా బయింగ్ ఆర్ సెల్లింగ్ చేయాలంటే వి నీడ్ లిక్విడిటీ పూల్. ఓకే, ఇన్ క్రిప్టో. సో అది ఎలా క్రియేట్ చేస్తారంటే, సో సమ్ ఆఫ్ ద అమౌంట్, ఇప్పుడు ప్యారింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఒక టోకన్ లాంచ్ చేస్తానంటే దానికి ప్యారింగ్ యూఎస్డిటీ ఆర్ బిఎన్బి, అలా ఆల్టర్నేటివ్ స్టేబుల్ కాయిన్స్ ఉంటుంది కదా. సో ఆ కాయిన్ని లిక్విడిటీ క్రియేట్ చేస్తారు. అది ఏం చేస్తారంటే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ యూఎస్డిటీ ఆర్ బిఎన్బి, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అవర్ టోకన్స్, ఈ రెండింటిని వచ్చి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్లు క్రియేట్ చేస్తారు. దాని ముఖాంతరమే సో ఎక్స్చేంజ్ ఉంది, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఉంది. ఆ డీసెంట్రలైజేషన్ ముఖాంతరం మనం తీసుకుంటాం, బయింగ్ ఆర్ సెల్లింగ్ జరుగుతుంది. ఓకే. సో ఈ లిక్విడిటీ పూల్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఇంకొక మెయిన్ ఏమంటే, సో ఇప్పుడు ఎవరైనా ఒక లిక్విడిటీ పూల్ క్రియేట్ చేస్తారంటే వాళ్ళకి రిటర్న్ వచ్చి ఎల్పి టోకన్స్ అంటారు, లిక్విడిటీ ప్రొవైడర్ టోకన్స్ అంటారు. సో ఆ లిక్విడిటీ ప్రొవైడ్ టోకన్స్ ఏమంటే ఇట్స్ ఓనర్షిప్ ఫర్ హూ క్రియేటెడ్ ద లిక్విడిటీ పీ లిక్విడిటీ పూల్. ఓకే. సో ఆ లిక్విడిటీ పూల్ క్రియేట్ చేసే వాళ్ళకి రిటర్న్ వచ్చి ఒక, ఇప్పుడు మనం ఏమైనా బ్యాంక్లో ఒక అమౌంట్ వేస్తామంటే మనకు ఒక రిటర్న్ ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, అలా అన్నమాట. సో అలాగా వీళ్ళకి వచ్చి ఎల్పి టోకన్స్ ఇస్తారు. ఓకే. సో ఆ ఎల్పి టోకన్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే దే కెన్ టేక్ దట్ లిక్విడిటీ పూల్. ఓకే, వెన్ ఎవర్ దే వాంట్, వాళ్ళకి ఎప్పుడు కావాల్సి పడుతుందో అప్పుడు ఆ లిక్విడిటీ పూల్ అమౌంట్ని వాళ్ళు వచ్చి ఎల్పి టోకన్స్ ఇచ్చి వాళ్ళు తీసుకునొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఏం చేసినారంటే ఆ ఎల్పి టోకన్ తీసుకున్నారు కదా, సో దే దే క్రియేటెడ్ లిక్విడిటీ అరౌండ్ $15 మిలియన్. 15 మిలియన్ డాలర్స్కి లిక్విడిటీ పూల్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి దే రిసీవ్డ్ ఎల్పి టోకన్స్. ఎల్పి టోకన్ వాళ్ళు తీసుకున్నారు. ఆ ఎల్పి టోకన్స్ ఏం చేశారంటే వీళ్ళు డెడ్ వ్యాలెట్, జీరో వ్యాలెట్ అంటారు. సో జనరల్గా బ్లాక్ చైన్లో వచ్చి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది కదా. సో అది వచ్చి ఇప్పుడు చూసింటారు మీరు, మన ట్రస్ట్ వ్యాలెట్ ఆర్ ఎనీ అదర్ వ్యాలెట్, వీ హ్యావ్ సమ్ అడ్రస్, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కదా, 0x5 0x7 ఇలా అడ్రస్ ఉంటుంది. కానీ 0000 అని ఒక అడ్రస్ ఉంటుందంటే అది వచ్చి డెడ్ వ్యాలెట్ అంటారు. ఓకే. సో ఆ డెడ్ వ్యాలెట్కి మనం ఏమీ టోకన్స్ ఆర్ యూఎస్డిటీ ఏం పంపిస్తేనో మనం రిటర్న్ తీసుకునేట్టు దాంట్లో. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇయర్. సో అలా వీళ్ళు ఏం చేశారు, ఆ ఎల్పి టోకన్స్ తీసుకొని ఆ డెడ్ వ్యాలెట్ పంపించారు.
ఓకే. సో, ఆ డెడ్ వాలెట్ పంపించారంటే ఏమైందంటే, ఇప్పుడు ఈ లిక్విడిటీ ఇక్కడ లాక్ అయిపోయింది. బికాజ్ ఈ లిక్విడ్ నుంచి వాళ్ళు ఫండ్ తీయాలంటే వాళ్ళకి ఎల్‌పీ టోకెన్స్ ఉండాల. కానీ వాళ్ళు ఎల్‌పీ టోకెన్స్ ఏం చేశారు, లిక్విడిటీ సారీ డెడ్ వాలెట్‌కి పంపించారు. అప్పుడు డెడ్ వాలెట్‌కి పోయింది ఎలా రికవర్ చేస్తారంటే, నోబడీ కెన్ రికవర్ ఫ్రమ్ డెడ్ వాలెట్. ఓకే. 00 వాలెట్ నుంచి ఎవరు రికవర్ చేసేకయ్యదు. యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్ ఆర్ సంథింగ్ ఎక్కడ మీకి ఈజీగా దొరుకుతుందో చాట్ జీపీటీ ఆర్ గూగుల్. సో మెనీ ఏఐ టూల్స్ ఆర్ దేర్ రైట్ నౌ. ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ ఉంది. యూ కెన్ సెర్చ్ ఎనీవేర్. ఓకే. వాట్ ఈస్ లిక్విడిటీ పూల్ అండ్ వాట్ ఈస్ డెడ్ వాలెట్? హౌ వీ కెన్ రికవర్ ఫ్రమ్ డెడ్ వాలెట్ అంటే ఇట్ విల్ ఆన్సర్ క్లియర్‌లీ. సో, ఇదొచ్చి ఏమేమి ఎలా ఇది వర్క్ అవుతుంది అనేసి మీకు దాంట్లోనే దొరుకుతుంది. సో, ఇప్పుడు ఆ లిక్విడిటీ పూల్‌కి సారీ డెడ్ వాలెట్‌కి మీరు ఎల్‌పీ టోకెన్స్ పంపించారు. సో, ఇప్పుడు ఎవరు క్రియేట్ చేశారో, ఎవరు డెవలప్ చేశారో ఈ ప్రాజెక్ట్‌ని వాళ్ళు ఓనర్ లేదు. ఎలా అంటే లిక్విడిటీ లాక్ అయింది. సో, వాళ్ళ దగ్గర ఎల్‌పీ టోకెన్స్ లేదు. వాళ్ళు రగ్ పుల్ చేసేకేయగలదు. సో, జనరల్లీ క్రిప్టో ప్రాజెక్ట్‌లో జరిగేదేమంటే లిక్విడిటీ పూల్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఎల్‌పీ టోకెన్స్ ఉంటుంది. వెనెవర్ దే వాంట్ దే కెన్ టేక్ దట్ మనీ ఫ్రమ్ లిక్విడిటీ పూల్. ఓకే. బట్ హియర్ అలా చేసేకయ్యలదు. బికాస్ వాళ్ళ ఎల్‌పీ టోకెన్స్ ఆల్రెడీ బర్నింగ్ అయిపోయింది. ఇట్ మీన్స్ డెడ్ వాలెట్ పంపించేయాలి సార్. ఓకే. సో, దానికే మనం చెప్తాం ఈ ప్రాజెక్ట్‌కి ఎవరి ఓనర్ లేదు. ఓనర్ అనౌన్స్డ్ అని చెప్తాము. మెయిన్ పాయింట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో, ఓనర్ అనౌన్స్డ్. ఓకే. సో, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేశారంటే మనకి 26థ్ ఆగస్ట్ 2025 స్మార్ట్ కాంట్రాక్ట్ అండ్ టోకెన్ క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసి జీనీస్ ఎల్‌పీ ఇంజెక్షన్ నేను చెప్పాను కదా! సో, జీనీస్ ఎల్‌పీ ఇంజెక్షన్ అనేది మనమొచ్చి వాళ్ళు లిక్విడిటీ పూల్ క్రియేట్ చేసి ఎల్‌పీ టోకెన్స్ వచ్చిటుంది. ఆ ఎల్‌పీ టోకెన్స్‌ని బర్న్ చేసినారు. ఇట్ మీన్స్ డెడ్ వాలెట్ పంపించారు. ఈ ప్రాసెస్ అంతా 26 ఆగస్ట్ 2025 బినాన్స్ లైవ్‌లో జరిగింది. ఈ ప్రాసెస్. నెక్స్ట్ 27థ్ నుంచి మనకేమి ఇచ్చారంటే స్టేకింగ్ అండ్ బాండింగ్ పర్చేస్ పబ్లిక్ వచ్చి అనౌన్స్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ వితిన్ 1 వీక్‌లో ఈ ఏఆర్‌కే ప్రాజెక్ట్‌లో అరౌండ్ 26,000 మెంబర్స్ ఉన్నారు. సో, 100 ప్లస్ కంట్రీస్‌లో ఇది లాంచ్ చేశారు. సో, 26,000 మెంబర్స్ వితిన్ 1 వీక్‌లో ఉండారు. ఓకే. హోల్డర్స్. ప్లస్ తర్వాత 1 మంత్ తర్వాత 1,50,000 హోల్డర్స్ ఉన్నారు. రైట్ నౌ అరౌండ్ 2,80,000 మెంబర్స్ ఉన్నారు. 3 మంత్స్ 13 డేస్, 14 డేస్ అయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి. సో, అరౌండ్ 2,80,000 మెంబర్స్ ఇప్పుడు దీంట్లో ఉన్నారు. ఏఆర్‌కే డెఫై ప్రాజెక్ట్‌లో ఉన్నారు. సో, నెక్స్ట్ ఈయన క్రియేటర్ యాక్చువల్లీ ఈస్ ఎ డెవలపర్. ఈయన పేరు వచ్చి క్యారమ్‌లో ఇప్పలిటో. సో, ఈస్ వెల్ నోన్ యాస్ డీఏ గవర్నెన్స్. డీఏ గవర్నెన్స్ ఆల్రెడీ ఒలంబస్ డీఏ1 ఒక ప్రాజెక్ట్ రన్ అవుతా ఉంది. ఆ ప్రాజెక్ట్‌లోనే ఆయన ఉన్నారు. సో, ఈస్ ఎ డెవలపర్ విత్ చైనా కోర్ టీమ్ సపోర్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేశారు. ఏఆర్‌కే ప్రాజెక్ట్‌ని. సో, ఈ మార్గన్ క్రెస్ట్ వెబ్3 ఫౌండేషన్ అనేవాళ్ళు ఏమిటంటే వీళ్ళొచ్చి యాక్చువల్లీ డెఫీలో ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళ ఆల్మోస్ట్ $32 మిలియన్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినారు. దాంట్లో మన ఏఆర్‌కేనే ఉండేదొచ్చి ఒక మన ప్లస్ పాయింట్. ఈ $32 మిలియన్ 10 ఇయర్ లాకింగ్ పీరియడ్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారు. యాక్చువల్లీ ఇదొచ్చి మన ప్రాజెక్ట్ వచ్చి బీఎన్‌బీ బ్లాక్ చైన్‌లో లాంచ్ అయింది. సో, బీఎన్‌బీ బ్లాక్ చైన్ ఎందుకు తీసుకున్నారంటే ఇదొచ్చి ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్, సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ దీంట్లో వచ్చి ఫీస్ వచ్చి చాలా లెస్. కంపేర్ టు ఎథీరియం ఆర్ అదర్ బ్లాక్ చైన్స్. బీఎన్‌బీ బ్లాక్ చైన్‌లో వచ్చి మనకు ఫీస్ వచ్చి చాలా తక్కువ. దానికోసం ఈ బీఎన్‌బీ బ్లాక్ చైన్‌లో లాంచ్ చేసినారు. ఓకే. టోకెన్ మైనింగ్. అవును. టోకెన్ మైనింగ్ నేను చెప్పినట్లు ఇనిషియల్‌గా చెప్పాను. టోకెన్ మైనింగ్ అండ్ లిక్విడిటీ పూల్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ క్రిప్టో ప్రాజెక్ట్. సో, టోకెన్ మైనింగ్ వచ్చి ఇప్పుడు జనరల్‌గా వచ్చి నార్మల్‌గా హ్యూమన్ బీయింగ్ వచ్చి మైనింగ్ చేస్తారని పెట్టుకోండి. వాళ్ళు ఎంత కావాల్సిన టోకెన్ మైనింగ్ చేయొచ్చు. సో, ప్రైస్ మార్కెట్‌లో అప్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉండే టోకెన్‌ని అమ్మేసి మార్కెట్‌ని క్రాష్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది. సో, ఇలా జరుగుతుంది జనరల్‌గా క్రిప్టోలో. కానీ దీంట్లో వచ్చి ఆ టోకెన్ మైనింగ్‌కును ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేశారు. సో, దెర్ ఈస్ నో హ్యూమన్ కంట్రోల్. ఓకే. సో, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎన్ని టోకెన్ మింట్ చేయాలి, రివార్డ్స్‌కి ఎంతియ్యాలి, ట్రెషరీ పుల్లెట్‌కి ఎంత ఇయ్యాలి, ఇలా ఇదే వచ్చి విత్ ఏఐ డివిజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. అది వచ్చి డిసిషన్ తీసుకుంటుంది. ఇంతింత ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ నుంచి ఇంత మూవ్ అవ్వాలా, ఇంత నుంచి ఇక్కడ మూవ్ పోవాలా అని ఇదంతా అంతా ఏఐ డిసిషన్ తీసుకుంటుంది. దీంట్లో అది హ్యూమన్ కంట్రోల్ లేదు. ఓకే. బికాజ్ ఇనిషియల్లీ దే అనౌన్స్ ద ఓనర్‌షిప్. సో, లిక్విడిటీ పూల్ కంట్రోల్ లేకపోతే వాళ్ళు ఓనరే లేదు. సో, దాని తర్వాత ఒక 5 మోడల్స్ క్రియేట్ చేశారు దీంట్లో. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్. ఓకే. సో, అదే మెయిన్ వచ్చి ఈ ప్రాజెక్ట్ రన్ చేసేది. అది ఏమేం మోడల్ అని చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్‌సీఎం రన్‌వే కంట్రోల్ మోడల్ అంటాము. ఈ రన్‌వే కంట్రోల్ మోడల్ ఏం చేస్తుందంటే ఇదే వచ్చి మెయిన్ ఇప్పుడు మనకు రివార్డ్స్ వచ్చేది వచ్చి రీబేస్ పూలు.
ట్రెషరీ వ్యాలెట్, ఆర్బిఎస్ రేంజ్ బౌండ్ స్టెబిలిటీ వ్యాలెట్, ఈల్డ్ రెవెన్యూ వ్యాలెట్, ఈ వ్యాలెట్ అంతా ఉంది కదా, దీంట్లో అంతా ఎంత ఫండ్స్ ఉంది, సో ఈ ప్రాజెక్ట్ రన్ అయ్యేదానికి ఈ వ్యాలెట్లో ఎంత ఫండ్స్ ఉండాలా. సో ఎమిషన్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మెయిన్ వచ్చి ఇదే వచ్చి టోకెన్ మింట్ చేసేది. ఓకే, సో ఈ రన్వే కంట్రోల్ మోడల్ ఏం చేస్తుందంటే రీబేస్ వాల్యూ చూస్తుంది. సో ఎన్ని జనాలు స్టేకింగ్ చేసినారు, ఎన్ని జనాలు బాండింగ్ చేసినారు, సో వీళ్ళకి ఎంత రివార్డ్స్ ఇవ్వాలా, సో దీనికంతా రీబేస్ పుల్ల కరెక్ట్గా ఉందా, ఇట్ మీన్స్ ఏఆర్కి కరెక్ట్గా ఉందా, ఇదంతా అనలైజ్ చేసేది వచ్చి ఈ ఆర్సీఎం రన్వే కంట్రోల్ మోడల్. సో ఈ ప్రాజెక్ట్ని మెయిన్ కంట్రోల్ చేసి రన్ చేసేదంటే ఈ రన్వే కంట్రోల్ మోడల్. సో ఈ రన్వే కంట్రోల్ మోడల్ ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు ఆర్బిఎస్లో వచ్చి మనకి రివార్డ్స్ ఇప్పొద్దు వచ్చి ఒక $10 million వచ్చి రివార్డ్స్ ఇవ్వాలా టోటల్ స్టేక్ హోల్డర్స్ కంటే, సపోజ్ 9 million ఉంది, $9 million రీబేస్ పూల్లో ఉందంటే, ఇది వచ్చి రన్వే కంట్రోల్ మోడల్ ఈ ఎమిషన్ మేనేజర్కి సిగ్నల్ పంపిస్తుంది. సో యూ హ్యావ్ టు మింట్ $1 million టోకెన్ అని. సో మనకి వచ్చే టోకెన్, మనకి వచ్చే ఏఆర్కే టోకెన్ రివార్డ్స్ ఏదే ఉంటేనో మనం స్టేక్ చేసే ఆర్ మనం బాండింగ్ చేసే టోకన్స్ యాది రాదు. బాండింగ్ చేసేది మనం యాక్చువల్లీ యూఎస్టీ చేస్తాము. సో అది వచ్చి లిక్విడిటీ పోయి లాక్ అయిపోతుంది. కానీ మనం స్టేక్ చేస్తాం కదా, ఇప్పుడు వచ్చి స్టేకింగ్లో మనం వచ్చి ఏఆర్కే బై చేసి ఏఆర్కేని స్టేక్ చేస్తాం. ఆ ఏఆర్కే నుంచే మనకు రివార్డ్స్ వస్తుంది అంటే నో, నెవర్. ఆ ఏఆర్కే వచ్చి స్టేకింగ్ పోయి లాక్ అవుతుంది. ఓకే, నో బడీ కెన్ విత్డ్రా దట్ వన్. సో మనకి ఎలా రివార్డ్స్ ఇస్తారంటే ఈ ఎమిషన్ మేనేజర్ డైలీ డైలీ మనకి మింట్ చేస్తుంది టోకెన్. సో మనకి మింట్ చేసి మనకి టోకెన్ ఇస్తుంది. ఓకే, దెన్ సప్లై విల్ హై కదా. ఎలా అంటే మనము స్టేక్ చేసే ఏఆర్కే టోకెన్స్ ఆల్రెడీ స్టేకింగ్ పోల్లో ఉంది. సో ఇది మళ్ళీ డైలీ మింటింగ్ చేస్తుంది అంటే మనకి సప్లై జాస్తి అవుతుంది, ప్రైస్ డ్రాప్ అవుతుంది కదా అంటే. సో ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్లో, మనకి డైలీ రివార్డ్స్ ఇస్తారు, ప్లస్ మనం ఏమి స్టేక్ చేసినాం దాంట్లోనూ మనకి మన ఇన్వెస్ట్మెంట్ను రిలీజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మనం ఇన్వెస్ట్మెంట్ నుంచే వాళ్ళు మనకి రిటర్న్ ఇస్తూ ఉంటే మనం స్టేక్ చేసిందే వాళ్ళు ఇస్తారు, రివార్డ్స్ మనకి ఎక్స్ట్రా వచ్చేది. సో దానికి ఇక్కడ వచ్చి ఎమిషన్ మేనేజర్ వచ్చి డైలీ మింట్ చేస్తుంది, న్యూ టోకన్స్ మనకి రివార్డ్స్గా ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇయర్. సో నెక్స్ట్ వచ్చి మింట్ క్యాప్ లిమిటర్ అనేది ఏం సార్ అంటే, సపోజ్ ఇప్పుడు ఈఎం టోకన్ ఎమిషన్ మేనేజర్ వచ్చి మీ టోకన్ మింట్ చేస్తుంది. ఓకే, సో ఇది కంట్రోల్ లేకుండా మింట్ చేస్తూ ఉంటే ఎలా అంటే, సో మనకేమవుతుంది అప్పుడు మార్కెట్లో ప్రైస్ డౌన్ అవుతుంది, మార్కెట్ క్రాష్ అవుతుంది నేను చెప్పినట్లు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మింట్ క్యాప్ లిమిటర్ ఇట్ విల్ మింట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఈఎం టోకన్, ఇట్ మీన్స్ టోకన్స్, ఏఆర్కే టోకన్స్. సో దానికి ఒక రేంజ్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ రోజు వచ్చి నువ్వు 1 million మాత్రమే మింట్ చేయాలా అనేసి మనం ఆర్సీఎం రన్వే కంట్రోల్ మోడల్ సిగ్నల్ ఇస్తుందంటే ఆ 1 million మాత్రమే అది మింట్ చేస్తుంది. దానికి హై లెవెల్ అది మింట్ చేయదు. ఓకే, సో ఈ కండిషన్ అంతా ఎవరు కంట్రోల్ చేస్తుందంటే ఈ మింట్ క్యాప్ లిమిటర్. సో వాట్ ఎవర్ ఈ ఆర్సీఎం, ఈఎం, ఎంసీఎల్, ఆర్బిఎస్, వైఆర్ఎఫ్ ఇదంతా వచ్చి ఏమంటే టోటలీ స్మార్ట్ కాంట్రాక్ట్స్ బ్లాక్ చైన్లో ఆల్రెడీ కోడింగ్ చేసిండేది. ఓకే, సో దే ఆల్రెడీ కోడెడ్ విత్ ప్రోటోకాల్స్. సో ఎవరు హ్యూమన్ దీంట్లో పోయి ఇంటర్ఫియర్ అయ్యేకలేదు. ఓకే, సో ఇదంతా ఎట్లా సార్ హ్యూమన్ ఇంటర్ఫియర్ లేదు అంటే, బికాస్ ది స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రైవేట్ కీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ప్రైవేట్ కీ ఉంది, ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రైవేట్ కీ ఉందంటే వీ కెన్ యూటిలైజ్ దట్. మనం వచ్చి ఆ స్మార్ట్ కాంట్రాక్ట్లు ఏమైనా చేంజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఈ స్మార్ట్ కాంట్రాక్ట్కి యాదే తర ప్రైవేట్ కీ లేదు. సో అప్పుడు అనేటప్పుడు ఎవరు హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ వచ్చి ఎవరిది లేదు దీంట్లో. ఓకే, నెక్స్ట్ మింట్ క్యాప్ లిమిటర్ తర్వాత ఈ ఈల్డ్ రెవెన్యూ ఫీడ్బ్యాక్ అనేది ఏమంటే, ఈల్డ్ రెవెన్యూ ఫీడ్బ్యాక్ అనేది మనకి వచ్చే ఇప్పుడు ఏఆర్కే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, స్వాపింగ్ జరుగుతుంది, దీని నుంచి ఫీస్ అంతా వస్తుంది కదా. ఇది వచ్చి యాక్చువల్లీ ట్రెషరీ వ్యాలెట్, ఈల్డ్ రెవెన్యూ వ్యాలెట్, ఫీ వ్యాలెట్, ఈ 3 వ్యాలెట్కి వెళ్తుంది. ఓకే, సో ఈ ఈల్డ్ రెవెన్యూ ఫీడ్బ్యాక్ వ్యాలెట్ ఏం చేస్తుందంటే, సపోజ్ ట్రెషరీ వ్యాలెట్ అండ్ ఫీ వ్యాలెట్ వచ్చి యాక్చువల్లీ డెవలపర్ది. ఓకే, సో దే క్రియేటెడ్ దిస్ ప్రాజెక్ట్, దే నీడ్ టు ఎర్న్ సంథింగ్ రైట్. సో ఫీ వ్యాలెట్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఈ ట్రెషరీ వ్యాలెట్, ఈల్డ్ రెవెన్యూ ఫీడ్బ్యాక్ వ్యాలెట్ వచ్చి ఇది వచ్చి మనం ప్రాజెక్ట్ని సస్టైన్ చేస్తుంది. ఇట్ మీన్స్ ఇట్ విల్ స్టోర్ సమ్ ఫండ్ దర్, అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది ఫండ్స్. సో రేపు ఏమైనా ఇంటర్లీ వచ్చి ఏఆర్కే టోకన్ బయింగ్ ప్రైస్ అప్పు కావాలి, అప్పుడు వచ్చి ఏఆర్కే టోకన్ బై చేయాలి మార్కెట్ నుంచి అంటే, సో ఈ ట్రెషరీ వ్యాలెట్ అండ్ ఈల్డ్ రెవెన్యూ, సో ఈ వ్యాలెట్ నుంచి ఇది ఫండ్ తీసుకుంటుంది. బికాస్ హ్యూమన్ కంట్రోల్ ఎవరు లేదు, హ్యూమన్ వచ్చి మార్కెట్ నుంచి బై చేసేదానికి ఇక్కడ ఎక్కడ హ్యూమన్ కంట్రోల్ లేదు. సో సిస్టమ్ షుడ్ బై
ద ఏఆర్కే ఫ్రమ్ మార్కెట్. సో ఆ సిస్టమ్ తీయాలంటే దానికి ఫండ్స్ కావాలి. అది ఎక్కడి నుంచి ట్రిగర్ చేస్తుందంటే ట్రెషరీ వ్యాలెట్ అండ్ ఈల్డ్ రెవెన్యూ ఫీడ్బ్యాక్. సో ఈ వ్యాలెట్ నుంచి అది తీసుకొని మనకి ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తుంది. సో ఈ ఆర్బిఎస్ మోడల్ మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు జనరల్లీ వచ్చి ఏమవుతుందంటే మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో మనం టోకెన్ వచ్చి లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు నేను చెప్పినట్లే ఇప్పుడు ఎల్పి టోకన్ లిక్విడిటీ పూల్ క్రియేట్ చేస్తారు. ఎల్పి టోకన్స్ వాళ్ళే పెట్టింటారు. సో ప్రైస్ అప్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆ ఎల్పి టోకన్స్ పెట్టుకొని లిక్విడ్ పూల్ ఇచ్చేస్తారు. సమ్ ఆఫ్ టోకన్స్ వాళ్ళు వచ్చి మింట్ చేసి పెట్టుకుంటారని పెట్టుకోండి. మాన్యువల్ మింటింగ్ ఉంటే మింట్ చేసి పెట్టుకుంటారని పెట్టుకోండి. సో మార్కెట్లో ప్రైస్ అప్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే టోకన్ సెల్ చేస్తారంటే మనకి మార్కెట్లో డౌన్ అవుతుంది ప్రైస్. సో హై ప్రైస్లో తీసిన వాళ్ళంతా లాస్ అవుతారు. సో ఇలా అవుతుంది జనరల్లీ. కానీ ఆ ప్రాసెస్ అంతా కంట్రోల్ చేయాలనేసి ఇక్కడ ఆర్బిఎస్ రేంజ్ బౌండ్ స్టెబిలిటీని ఒక మోడల్ తీసుకొచ్చినారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే వెన్ ఎవర్ ఫాల్ ప్రైస్ ఎప్పుడు మన ప్రైస్ వచ్చి తక్కువ అవుతుందో, ఎప్పుడు ఫాల్ అవుతుందో అప్పుడంతా ఈ ఆర్బిఎస్ రేంజ్ బౌండ్ స్టెబిలిటీ వచ్చి వర్క్ అవుతుంది. దీని ఫంక్షన్ ఎలా అంటే ఇది మార్కెట్ నుంచి టోకెన్స్ తీసుకుంటుంది. ఇట్ మీన్స్ బై చేస్తుంది మార్కెట్ నుంచి. సో అప్పుడు బై అయ్యేటప్పుడు ఏమవుతుంది మనకి మార్కెట్లో డిమాండ్ అవుతుంది. టోటల్ సప్లై వచ్చి తక్కువ అవుతుంది. అప్పుడు మనకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది తీసుకున్న టోకన్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్లీ సెండ్ టు బర్న్ వ్యాలెట్. ఇట్ మీన్స్ డెడ్ వ్యాలెట్. ఇది ఏమే టోకన్స్ తీసుకుంటానో అది వచ్చి డెడ్ వ్యాలెట్ పంపిస్తుంది. సో అలా అవ్వటప్పుడు మనకి మార్కెట్లో నేను చెప్పినట్లు వచ్చి డిమాండ్ క్రియేట్ అవుతుంది. టోటల్ సప్లై తక్కువ అయినప్పుడు మనకు ఆటోమేటిక్లీ ప్రైస్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఆర్బీఐస్ ఎప్పుడు ఇలా వర్క్ అవుతుంది అంటే నో. ఆర్బీఐస్ ఎప్పుడు అలా ఎవ్రీ సెకండ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో ఆర్బీఐస్ ఎప్పుడంటే ఇట్ హ్యావ్ సమ్ రేంజ్. సో ఈవెన్ రీసెంట్లీ మనం చూసింటాం ఆల్మోస్ట్ $33 నుంచి $25 వరకు వెళ్ళిపోయా. అందరూ అడిగారు ఎలా ఆర్బీఎస్ వర్క్ కాలేదు, ఆర్బీఎస్ వర్క్ కాలేదని కాదు, ఆర్బీఎస్ వర్క్ అయ్యింది. ఓకే, కానీ బట్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఇట్ హ్యావ్ సమ్ రేంజ్. ఇట్ విల్ క్యాల్కులేట్ ఇప్పుడు 1 మంత్లో ఎంత స్టేక్ హోల్డర్స్ వచ్చినారు, ఎంత ప్రైస్ ఇంక్రీస్ అయింది. సో యా రేంజ్లో మనం ట్రిగ్గర్ చేస్తే ప్రైస్ అప్ అవుతుంది. సో ఇదంతా వచ్చి స్మార్ట్ కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తుంది. ఎవరు హ్యూమన్ డిసైడ్ చేసేయగలదు. ఓకే, సో అలా వచ్చి ఆర్బిఎస్ వర్క్ అయ్యేది. సో ఎవ్రీ సెకండ్ ఇట్ వాంట్ వర్క్. ఇట్ విల్ వర్క్ రిగార్డింగ్ ఒక 5 అవర్స్ చూస్తుంది. 5 అవర్స్ ప్రైస్ ఎంత డ్రాప్ అయింది. సో ఇట్ అట్ దిస్ పాయింట్ వీ కెన్ బై అండ్ వీ కెన్ ట్రిగ్గర్ ద ప్రైస్. అలా ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో సపోజ్ 33 నుంచి ఒక $30 వచ్చిందంటే అప్పుడు ఆర్బిఎస్ కొన్ని టోకన్స్ తీసుకొని మార్కెట్ నుంచి ప్యాన్కేక్ స్వాప్ నుంచి తీసుకొని బర్న్ చేస్తుంది. అప్పుడు మనకి అక్కడ ఒక స్టాప్ అవుతుంది ప్రైస్. ఓకే, ఇట్ విల్ ట్రిగర్ మోర్. దో తర్వాత సపోజ్ ఇంకా తక్కువ అవుతుందంటే ఇంకో 28లో ఒకసారి బై చేస్తుంది. సో ఇలా వర్క్ అవుతుంది ఆర్బిఎస్. ఎవ్రీ సెకండ్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, అలా జరిగితే ఏమవుతుందంటే సో నేను చెప్పినట్లే ఇప్పుడు ఆర్బిఎస్కి వచ్చి మనము ట్రెషరీ వ్యాలెట్ నుంచి అండ్ ఈల్డ్ రెవెన్యూ వ్యాలెట్ నుంచి ఫండ్ తీసుకొని ఇట్ మీన్స్ యూఎస్డిటీ అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుని ఇది మార్కెట్ నుంచి తీసుకుంటుంది కదా. సో అలా ఇది ఎవ్రీ సెకండ్ వర్క్ అవుతుంటే ట్రెషరీ వ్యాలెట్ వైఆర్ఎఫ్ వ్యాలెట్ వచ్చి మనకి ఎంటీ అయిపోతుంది. ఎంటీ అయిపోతే మనకి ఫండ్స్ ఏమి ఉండదు ప్రాజెక్ట్లో. సో ఫ్యూచర్లో సపోజ్ మళ్ళీ ప్రైస్ డ్రాప్ అవుతుందో అంటే వీళ్ళ దగ్గర ఆర్బిఎస్ ట్రెషరీ వ్యాలెట్ ఈల్డ్ రెవెన్యూ దగ్గర ఫండ్సే లేకపోతే అది ఎలా బై చేస్తుంది టోకన్ని, ఎలా మనకి ప్రైస్ అప్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఇది కంట్రోల్ ఆల్రెడీ కోడింగ్ చేసింది. ఈ ఆర్బిఎస్ వర్క్ అయ్యి రాలే. సో ఎప్పుడు వచ్చి ప్రైస్ డ్రాప్ అయితే ప్యానిక్ అవ్వద్దండి. బికాస్ ఇట్ విల్ ట్రిగ్గర్, ఆర్బిఎస్ విల్ ట్రిగ్గర్ ద ప్రైస్. ఓకే, ఈవెన్ రీసెంట్లీ వచ్చి మనము ఈ $25 వచ్చిన మీదకి మనం ఆర్బిఎస్లో అరౌండ్ 9 మిలియన్ వర్త్ టోకన్స్ వచ్చి అది బై చేసి బంద్ చేసింది. సో మేబీ 2 to 3 days బిఫోర్ వన్ ప్రపోజల్ వచ్చింది. సో వాట్ ఎవర్ ఈ ఎథ్యూరియం, ఓకే, మనం విత్డ్రాల్ చేస్తాం కదా అప్పుడు ఎథ్రియం తీసుకుంటుంది కదా, ఆ ఎథ్రియంని ఇప్పుడు వీళ్ళు వచ్చి యూఎస్డిటీ కన్వర్ట్ చేసి దాన్ని నేను బైబ్యాక్ చేసి బంద్ చేసిండారు. ఓకే, సో అలా వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చే ఏమంటే ట్రెషరీ పుల్ అంటే ఇంకా ట్రెషరీ పుల్ ఉండే 22 మిలియన్ వీ డిడెంట్ టచ్. వీళ్ళు ఏమి ఇంకా టచ్ చేయలేదు. అదంతా ఒక బ్యాకప్ మన ప్రాజెక్ట్కి సస్టైనబుల్గా ఉండేదానికి ఒక బ్యాకప్. సో దిట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఈ 5 మోడల్స్ మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది అనేసి మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇంకా డీటెయిల్గా తెలియాలంటే యూ కెన్ సర్చ్ జీపీటీ. నేను చెప్పినట్టు చాట్ జీపీటీ గూగుల్ చేసి చూడండి. ఎమిషన్ మేనేజర్ అంటే ఏమి, ఎన్సిఎల్ అంటే ఏమి, ఆర్బిఎస్ అంటే ఏమి, అది ఎలా వర్క్ అవుతుంది. సో ఇదంతా మీరు వచ్చి అనలైజ్ చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వచ్చి మనం వచ్చి యాక్చువల్లీ ఇది వచ్చి
డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ అంటాము. సో సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ డిఫరెన్స్ ఏంటి ఏమంటే, సో సెంట్రలైజేషన్ అంటే ఎగ్జాంపుల్ అవర్ మనీ వ్యాలెట్. ఇప్పుడు మన దగ్గర మనీ వ్యాలెట్ ఉంది కదా, సో అలా పెట్టుకోండి సెంట్రలైజేషన్. బికాస్ అక్కడి నుంచి ఎవరు కావాలన్నా అమౌంట్ తీసుకొనొచ్చు. కరెక్ట్. సో ఇఫ్ యూ కీప్ వ్యాలెట్ సమ్వేర్ ఇట్ సెల్ఫ్, ఎవరైనా వచ్చి మన వ్యాలెట్ నుంచి అమౌంట్ తీసుకొనొచ్చు. సో బట్ ఈ డీసెంట్రలైజ్ వ్యాలెట్ ఎలా అంటే మన ఏటీఎం కార్డు లాగా. సో ఏటీఎం కార్డుకి వచ్చి పిన్ ఉంటే మాత్రం దాని నుంచి అమౌంట్ తీసుకునేకేయద్దు. కరెక్టా? సో అలా వచ్చి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్. దిస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో అలా ఉండే డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్లోనే మనం వచ్చి ఏఆర్కే నుంచి లాగిన్ చేసి చేస్తాం. సో ఇట్స్ అ సెక్యూర్ వ్యాలెట్. సో మనం ఫండ్స్ ఎవరు వచ్చి ట్రాన్స్ఫర్ ఆర్ స్టోలింగ్ అలా వచ్చి ఎవరు చేసేకేయద్దు అన్నదికోసం ఈ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ చేస్తాం. సో విచ్ వ్యాలెట్ వీ కెన్ స్టార్ట్ అంటే ట్రస్ట్ వ్యాలెట్, టోకన్ పాకెట్ వ్యాలెట్, మెటామాస్క్ వ్యాలెట్, బిట్జెట్ వ్యాలెట్, ర్యాబీ వ్యాలెట్, సేఫాల్ వ్యాలెట్. సో ఈ వ్యాలెట్ అంతా యూజ్ చేసి నేను మన ఏఆర్కేలో యూ కెన్ లాగిన్ అండ్ యూ కెన్ ఆన్ ఇట్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇలా రన్ అవుతుంది. ఓకే, మనం దీంట్లో ఎలా ఆన్ చేయొచ్చు అని చూసుకుంటే, సో యూ కెన్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ విత్ మినిమం $100. మినిమం $100. మ్యాక్సిమం యూ కెన్ డూ ఎనీథింగ్. హౌ మచ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. మీరు ఎంత కావాల్సిన మ్యాక్సిమం చేయొచ్చు. ఓకే. సో దీంట్లో ఏమేమి ఇన్కమ్ వస్తుంది మనం ఇన్వెస్ట్ చేసి అంటే, దీంట్లో దీంట్లో వచ్చి యాక్చువల్లీ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఫస్ట్ వచ్చి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, బాండింగ్ అండ్ స్టేకింగ్ అంటాము. సెకండ్ వచ్చి డైరెక్ట్ బోనస్, సిటిజన్ రెఫరల్. థర్డ్ వన్ వచ్చి ర్యాంక్ రివార్డ్, సిటిజన్ అలైన్స్ అంటాము. ఫోర్త్ వచ్చి కిల్డ్ కాంట్రిబ్యూషన్ రివార్డ్. ఓకే. సో ఫస్ట్ వన్ బై వన్ చూస్తాము. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, బాండింగ్ అండ్ స్టేకింగ్. సో బాండింగ్ పర్చేస్ అంటే ఏమంటే, సో ఈ బాండింగ్ పర్చేస్ని ఏమంటామంటే లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటాం. సో వాట్ విల్ హ్యాపన్ హియర్, మనం వచ్చి ఒక 1000 USDT బాండ్ పర్చేస్ చేసామంటే, దట్ 1000 USDT డివైడెడ్ బై 2, $500 USDT, $500 ఏఆర్కే వర్త్ ఏఆర్కే. సో ఇట్ విల్ గో టు లిక్విడిటీ పూల్. లిక్విడిటీ పూల్కి వెళ్ళిపోతుంది. సో అలా లిక్విడిటీ పూల్ పోతే వీళ్ళకి ఎలా వస్తుందంటే, సో హియర్ ఎవ్రీ స్వాపింగ్ సమ్ ఫీ విల్ బి హ్యాపన్, రైట్? 2.5%. సో అది వచ్చి లిక్విడిటీ ప్రొవైడర్స్కు దాంట్లో షేర్ వస్తుంది. ఓకే. దట్స్ వాట్ లిక్విడిటీ ప్రొవైడర్స్ విల్ గెట్ ఎల్పి రివార్డ్స్. ఓకే. సో ఓకే, దెన్ దాని తర్వాత వీళ్ళకి ఎక్స్ట్రా ఏం ఇదంటే, ఎల్పి బాండ్ పర్చేస్ చేసేటప్పుడు మీకు టోకన్స్లో డిస్కౌంట్ వస్తుంది. ఓకే. టోకన్స్లో డిస్కౌంట్ ఎలా అంటే, ఇప్పుడు $26 ఉంది అని పెట్టుకోండి. మనం బాండ్ పర్చేస్ చేసేటప్పుడు మనకి ఓ $24 అలా వచ్చి డిస్కౌంట్స్లో మనకి టోకన్స్ వస్తుంది. అది ఎలా ఒకే రోజు వస్తుందంటే, లేదు, మనం ఎంత దినాలు బాండ్ పర్చేస్ చేస్తామో డ్యూరేషన్ ప్రకారం మనకు డైలీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. స్టేకింగ్ ఎలా జరుగుతుందంటే, మనం స్టేకింగ్ వచ్చి ఏఆర్కే టోకెన్ తీసుకుంటాము, మార్కెట్లో తీసుకొని దాన్ని వచ్చి స్టేక్ చేస్తాం. దానికి మనకి డైలీ రివార్డ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. యాజ్ పర్ డ్యూరేషన్. ఓకే. సో దీంట్లో వచ్చి ఎవ్రీ 12 అవర్స్‌కి మన ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుంది. సో 12 అవర్స్‌కి ఎలా సారీ ఎవ్రీ 12 అవర్స్‌కి మన ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుంది. సో 12 అవర్స్‌కి ఎలా జనరేట్ అవుతుందంటే, హాఫ్ ఇట్ మీన్స్ 24 అవర్స్‌కి 1% అంటే 0.5% మార్నింగ్ 9:30కి వస్తుంది. 0.5% నైట్ 9:30కి వస్తుంది. ఓకే. సో సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్, బాండింగ్ అండ్ స్టికింగ్. సో బాండింగ్ పర్చేస్ నేను చెప్పినట్లు మీకు వచ్చి టోకెన్ డిస్కౌంట్ ఉంటుంది. 2-5% మీకు ఈ టోకెన్లో డిస్కౌంట్ ఉంటుంది. డ్యూరేషన్ చూస్తారంటే 180, 360, 540. సో ఈ 180 డేస్ చేశారంటే మీకు 0.9% డైలీ ఆర్ఓఐ. 360 డేస్ చేశారంటే 1%. 540 డేస్ చేశారంటే 1%. ఇయర్ వాట్ యూ విల్ గెట్ 2-5% టోకెన్ డిస్కౌంట్ ఇన్ బాండ్ పర్చేస్. ఓకే. సో నెక్స్ట్ అనదర్ మెయిన్ థింగ్ ఏమంటే, దీంట్లో కాంపౌండింగ్ ఉంది. సో కాంపౌండింగ్ అంటే ఏం సార్ అంటే, సపోజ్ నేను 180 డేస్ చెక్ చేసిన ఒక $1000 అని పెట్టుకోండి. ఆ $1000కి నాకు రేపు వచ్చి 0.9% అప్పుడు $9 వస్తుంది కదా. సో మన్నాడు నాకేమొస్తుంది, 1009కి 0.9% ఇన్కమ్ వస్తుంది. సో ఇట్ విల్ యాడ్. నెక్స్ట్ ఇన్కమ్ ఏమొస్తుందో అది యాడ్ అయ్యి దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ రోజు. అలా వచ్చి కాంపౌండింగ్ అవుతుంది. దానికి దీంట్లో వచ్చి ఒక పెద్ద అమౌంట్ మనకు 180 డేస్, 360 డేస్, 540 డేస్ మనం ఇన్వెస్ట్ చేసేది లెస్, కానీ మనకు వచ్చేటప్పుడు పెద్ద అమౌంట్ ఎలా వస్తుందంటే త్రూ టు కాంపౌండింగ్. కాంపౌండింగ్ అయ్యేలో కాంపౌండింగ్ మనకి ఇంట్రెస్ట్ వచ్చే దానికోసం మనకి పెద్ద అమౌంట్గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ టోకెన్ స్టేకింగ్లో ఏముంది మనకి ప్లస్ పాయింట్ అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాండింగ్ లెక్క 180, 360, 540 డేస్ ఉంది దీంట్లోను. 0.9%, 1%, 1% సేమ్ డైలీ ఆర్ఓఐ. బట్ ఎక్స్ట్రా ఫ్లెక్సిబుల్ 24 అవర్స్ ఉంది. ఫ్లెక్సిబుల్ 24 అవర్స్ ఏమంటే, మీరు ఇన్వెస్ట్ చేసి
రాజు బ్రో, రాజు బ్రో. ఎస్ బ్రో. ఆ, వినిపిస్తుంది కదా మేము మాట్లాడేది? బ్రో వినిపిస్తాను వినిపిస్తాను. కాదు, ఎలా అంటే నాకు ఇక మైక్ ఏమీ వర్క్ కాలేదు లేదు దానికని. లేదు వినిపిస్తాను. క్లియర్ క్లియర్ ఉంది. యా. సో టోకన్ ఆ, స్టేకింగ్, టోకన్ స్టేకింగ్లో ఏమవుతుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్ల 0.91% వస్తుంది. ఫ్లెక్సిబుల్ ఏమంటే ఫ్లెక్సిబుల్ వచ్చి మీరు మనం ఇన్వెస్ట్ చేసామంటే నెక్స్ట్ 24 అవర్స్లో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని రిటర్న్ తీసుకునవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్. ఆఫ్టర్ 24 అవర్స్ యూ కెన్ విత్డ్రా యువర్ ఇనిషియల్ అమౌంట్. మీరు ఏమి ఇన్వెస్ట్ చేస్తారో అది రిటర్న్ చేసుకోవచ్చు. సో దానికి 0.6% మీకు డైలీ ఆర్ఓఐ. ఇదిని కాంపౌండింగ్ అవుతుంది. మీరు ఎన్ని దినాలు పెడతారో అన్ని దినాలు కాంపౌండింగ్ అయ్యి మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. బట్ యూ కెన్ ఇయర్ వన్ ఆప్షన్ ఇస్ ఆఫ్టర్ 24 అవర్స్ యూ కెన్ విత్డ్రా at any time. Okay, but year 180 365 days and you have to wait that much days అనేది ఓ ప్లస్ పాయింట్ వచ్చి దీంట్లో ఫ్లెక్సిబిలిటీ. సో నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ బోనస్. దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ వర్కింగ్ పీపుల్స్. ఇవాళ నేను వర్కింగ్ పీపుల్స్ అని చెప్తానంటే ఇది వచ్చి బాండింగ్ పర్చేస్ టోకెన్ స్టేకింగ్ వచ్చి మనం ఏం ఇన్వెస్ట్ చేసామో దానికి మనకు వచ్చే ఇంట్రెస్ట్, ఇట్ మీన్స్ ఆర్ఓఐ, ఇది దీంట్లో వచ్చి మనము earn చేస్తాం. కానీ ఇది వచ్చి ఏమంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్. సపోజ్ నా దగ్గర టీం ఉంది సార్, నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ వచ్చి దీని గురించి తెలుసుకునాలి, వాళ్ళు earn చేయాలని మీరు ఆశపడితే యూ కెన్ ఇన్వైట్ దమ్ టు దిస్ ప్లాట్ఫామ్ అండ్ యూ కెన్ ఎర్న్ ఫ్రమ్ వాళ్ళు వస్తే మీకు ఎక్స్ట్రా ఒక ఇన్కమ్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే డైరెక్ట్ బోనస్. డైరెక్ట్ బోనస్ ఎలా వర్క్ అవుతుంది అంటే జనరలీ డైరెక్ట్ బోనస్ ఏమవుతుందంటే ఆ, కొన్ని ప్రాజెక్టులు వచ్చి మనము ఒక 2 మెంబర్స్ ఇన్వైట్ చేస్తామంటే వాళ్ళు వచ్చిన నెక్స్ట్ రోజు మనకు వచ్చి ఒక డైరెక్ట్ బోనస్ వస్తుంది. కరెక్ట్. బట్ దీంట్లో ఎలా చేసినారంటే ఇఫ్ ఐ ఇన్వైట్ $5,000, ఒక పర్సన్ వచ్చి నాకు $5,000కి ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళకి డైలీ ఆర్ఓఐ $50 వస్తుంది. సో ఆ $50లో 10% నాకు $5 డైరెక్ట్ బోనస్ వస్తుంది. ఇది ఒక రోజు వస్తుందా సార్? లేదండి, కాదు. ఇది ఎలా వస్తుందంటే ఈ $5,000 ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేస్తారో, సపోజ్ వారు 180 days ఇన్వెస్ట్ చేస్తే మీకు 180 days $5 వస్తూ ఉంటుంది. సపోజ్ వారు 360 days చేశారంటే మీకు 360 days $5 డైరెక్ట్ బోనస్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని దినాలు స్టేక్ చేస్తారో అన్ని దినాలు మీకు ఆ, వాళ్ళ ఆర్ఓఐలో 10% మీకు వస్తూ ఉన్నాయి. సపోజ్ నేను ఈ పక్క రైట్ సైడ్లో ఒక 10,000 మెంబర్స్ $10,000 ఇన్వెస్ట్ చేశాను, ఎవరో ఒకరు పెట్టుకొని అండి, వాళ్ళకి $100 ఆర్ఓఐ వస్తుంది, దాంట్లో 10%. సో పర్ డేకి నాకు డైరెక్ట్ బోనస్ ఇన్కమ్ మాత్రం $15 వస్తూ ఉంటుంది. అప్ టు వాళ్ళు ఎన్ని దినాలు స్టేక్ చేసినారో అన్ని దినాలు నాకు $15 నాకు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ర్యాంక్ రివార్డ్. సో ఈ ర్యాంక్ రివార్డ్ ఎలా వర్క్ అవుతుంది అంటే సో ఈ ర్యాంక్ వల్ల ఫస్ట్ వచ్చి ఎస్ వన్ ర్యాంక్కి పర్సనల్ లోడింగ్ అంటే మనం స్టేక్ చేసే అమౌంట్, మనం మినిమం ఇన్ అమౌంట్ స్టేక్ చేసిన అనమాట. ఓకే. సో ఎస్ వన్ ర్యాంక్ యూ హ్యావ్ టు స్టేక్ మినిమం $100. మనం $100 స్టేక్ చేసిన వాళ్ళం. సో రైట్ అండ్ లెఫ్ట్ టోటల్ ఆర్డినరీ స్టేకింగ్ మీన్స్ నాకు రైట్లను లెఫ్ట్లను $5,000 బిజినెస్ అయింటే నేను ఎస్ 1 ర్యాంక్ అవుతాను. నాకు డైరెక్ట్ టూ రెఫరల్స్ ఉండాలి. అలా అయితే నాకు ఎస్ 1 ర్యాంక్ అయితే నాకు వాళ్ళ ఆర్ఓఐ, వాళ్ళు ఎంత ఆర్ఓఐ తీసుకుంటారో డైలీ దాంట్లో 5 to 10% నాకు డైలీ ఇన్కమ్. ఓకే. సో ఇయర్ 3 ఇన్కమ్ అయ్యా. ఒకటి మీ స్టేకింగ్ అండ్ బర్నింగ్, ఆ ఇన్కమ్ రెగ్యులర్ వస్తూ ఉంటుంది. దెన్ డైరెక్ట్ బోనస్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దెన్ ర్యాంక్ రివార్డ్. సో ఈ 3 ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది డైలీ. ఓకే. సో ఇఫ్ యూ అచీవ్ దిస్ ర్యాంక్ అలా. సో ఎస్ 2 ర్యాంక్ అంటే మీరు $500 స్టేకింగ్ చేసినాలి. సో $20,000 లెఫ్ట్ టు రైట్. సో డైరెక్ట్ రెఫరల్ 3 ఉండాలి, 3 డైరెక్ట్ రెఫరల్ ఉండాలి. ఉంటే మీకు 10 to 20% వాళ్ళ ఆర్ఓఐ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే. సో ఎస్ 3, ఎస్ 4 ఎస్ 5 ఇలా ఎస్ 15 ర్యాంక్ వరకు ఉంది. సో మీ పర్సనల్ లోడింగ్ ఇంత ఇంత ఉండాలి, మీరు బిజినెస్ ఇంత చేసినాలి, రైట్ టు లెఫ్ట్, డైరెక్ట్ రెఫరల్స్ ఇంత ఉండాలి, మీకు ఇన్ని పర్సంటేజ్ వచ్చి వాళ్ళ ఆర్ఓఐ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే. సో యూ కెన్ అర్న్ అప్ టు 150% ఇన్కమ్. ఓకే. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు జనరల్గా మనం ఒక ర్యాంక్ అచీవ్ చేయాలి యాదో ఒక ఎంఎల్ఎం కాన్సెప్ట్లో చూసామంటే ఒక 2 లెగ్ మాత్రం డెవలప్ చేస్తే మాత్రమే మనకి ర్యాంక్ అచీవ్మెంట్ అవుతుంది. కరెక్ట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎన్ని డైరెక్ట్ రెఫరల్స్ కావాల్సిన వేసుకునొచ్చు. ఎన్ని ఈవెన్ సార్ నాకు 100 డైరెక్ట్ రెఫరల్స్ అంటే యూ క్యాన్ డూ 100 డైరెక్ట్ రెఫరల్స్, నో ఇష్యూ. ఓకే. బట్ సిస్టమ్ ఎలా తీసుకుందంటే సపోజ్ మీకు ఒకే లెగ్లో ఒక 10 lakhs బిజినెస్ అయిపోయింది. ఓకే. ఒక 10 lakh బిజినెస్ అయిపోయింది.
అనదర్ 49 ఆర్ 99 lakhs కలిపి మీకు ఒక 10 lakhs 5 lakhs అయిందంటే ఇట్ విల్ లైక్ దట్ 99 lakhs ఒక లెగ్, ఈ 1 లెగ్ మాత్రం ఒక లెగ్ ఇలా తీసుకుంటుంది. సిస్టమ్ విల్ సపరేట్ దట్ థింగ్. ఓకే. సో దీనిలో వచ్చి రెండే లెగ్ డెవలప్ చేయాలన్నా అంటే లేదు. యూ కెన్ డెవలప్, నేను చెప్పినాను మీరు ఎంత డైరెక్ట్ రెఫరల్ అయినా తీసుకొనొచ్చు. అది వచ్చి సిస్టమ్ వచ్చి ఆటోమేటిక్లీ క్యాల్కులేట్ 2 lakhs యాజ్ 2 lakhs. ఓకే. సో యా లెగ్లో జాస్తి మేజర్ అయిందో దాన్ని తీసుకొని మైనర్ టీం ఎంత ఉందో అదంతా కౌంట్ చేసుకొని ఓగ్ లెగ్గా తీసుకుంటుంది. సో ఇది పెద్ద అడ్వాంటేజ్ యాక్చువల్లీ ఎంఎల్ఎం చేసే వాళ్ళకి. దే కెన్ అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్. సో దీంట్లోనే ఇంకొక ఇదేమంటే సపోజ్ మీరు S1 ర్యాంక్ అయినారు, మీకు కింద ఎవరైనా ఒక S1 ర్యాంక్ అయినారంటే మీకు 10% ఇన్కమ్, వాళ్ళ 60 నుంచి 10% ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మీరు S1 అయినారు, మీ కింద ఎవరో S2 అయిపోయినారంటే వాళ్ళ కాడ నుంచి మీకు బరీ 5% మాత్రం ఇన్కమ్ వస్తుంది. మీరు S1 అయినారు, మీ కింద ఎవరో S3 అయిపోయినారంటే మీకు ఒకటి ఏమి ఇన్కమే రాదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ టు నెక్స్ట్ ర్యాంక్ ఆర్ S3 ర్యాంక్. అలా అప్గ్రేడ్ అయితే మాత్రం మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఈ ర్యాంక్ రివార్డ్ మాత్రం. ఓకే. సో నెక్స్ట్ గిల్డ్ కాంట్రిబ్యూషన్ రివార్డ్ అనేది ఏమంటే, సో దీనికి ఏమి ఎలిజిబుల్ అంటే S1 అండ్ అబోవ్ ర్యాంక్ ఉండాలి. సో దీంట్లో వచ్చి పర్సనల్ హోల్డింగ్ 100 to 999 ఉంటే 0.8%, 1000 to 3000 ఉంటే 0.85, 3000 to 5000 ఉంటే 0.9, 5000 to 10,000 ఉంటే 0.95, 10,000 to 15,000 ఉంటే 1%. ఓకే. ఇది ఎలా కౌంట్ అవుతుందంటే మీరు టోటల్గా బిజినెస్ చేసింటారు, ఈ రోజు ఏమో బిజినెస్ ఒక కొత్త బిజినెస్ చేస్తారంటే అది ఈ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి. న్యూ బిజినెస్ డివైడ్ బై టోటల్ బిజినెస్ ఇంటూ 5000 డిస్ట్రిబ్యూటర్ టోకన్స్. ఇట్ మీన్స్ ఎన్ని జనాలు ఇంత ఇట్లు చేసినారు అని సిస్టమ్ క్యాల్కులేట్ చేసి మనకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఇచ్చేది వచ్చి ఈ గిల్డ్ కాంట్రిబ్యూషన్ రివార్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చి మెయిన్ థింగ్ వచ్చి విత్డ్రావల్ ప్రాసెస్. సో ఈ విత్డ్రావల్ ప్రాసెస్ చాలా జనాలు కన్ఫ్యూజ్ ఉంటారు, నేను చెప్తాను, అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్ ఇన్కమ్ 5x అంటే ఏమంటే, మనము ఇప్పుడు నేను ఒక $100 ఇన్వెస్ట్ చేసినాను. నాకు నేను S1 ర్యాంక్ అయిందని పెట్టుకోండి. నాకు డైలీ నా స్టేకింగ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. దెన్ నాకు ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది, నా డైరెక్ట్ బోనస్ వస్తుంది, గిల్డ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, న్యూ బిజినెస్ జరిగితే గిల్డ్ కాంట్రిబ్యూషన్. సో ఈ స్టేకింగ్ అండ్ బాండింగ్ ఇన్కమ్ ఇడిసిరండి, ఈ 3 ఇన్కమ్స్ ఉంది కదా, వాట్ ఎవర్ డైరెక్ట్ బోనస్, ర్యాంక్ రివార్డ్ అండ్ గిల్డ్ కాంట్రిబ్యూషన్. ఈ ఇన్కమ్ మీరు ఏమి ఇన్వెస్ట్ చేసినారో, ఇప్పుడు నేను $100 చేసినానంటే అప్ టు $500 ఈ 3 ఇన్కమ్ కలిపి నేను తీసుకొనొచ్చు. ఓకే. ఇంటూ 5x, దాన్నే టీమ్ ఇన్కమ్ 5x అంటాం. సపోజ్ నేను $500 చేసినానంటే అప్ టు $2,500 నేను 3 ఇన్కమ్ తీసుకొనొచ్చు. ఓకే. ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్. మీరు అప్గ్రేడ్ చేస్తే నెక్స్ట్ మీ టీ ఇన్కమ్ వచ్చి మీకు వచ్చేది, దాన్నే ఇక్కడ వచ్చి టీమ్ ఇన్కమ్ 5x అంటాం. నో కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ విత్డ్రావల్. ఎస్, మనం ఈ విత్డ్రావల్లో మనం ప్రిన్సిపల్ విత్డ్రా చేసేదానికి ఏమీ కండిషన్ లేదు. మరి ఈ విత్డ్రావల్ కండిషన్ ఏ దానికి అంటే మనం ఏం ఎర్న్ చేస్తామో, వాట్ ఎవర్ యూ టీమ్ ఇంకా డైరెక్ట్ రెఫరల్ ఆర్ ర్యాంక్ రివార్డ్ ఆర్ గిల్డ్ కాంట్రిబ్యూషన్ రివార్డు, ఆ తర్వాత మీకు స్టేకింగ్ వచ్చే ఇన్కమ్, దీనికి మాత్రమే వచ్చి ఆ, ఈ విత్డ్రావల్ ప్రాసెస్. ఓకే. మీ ప్రిన్సిపల్ మనం ఇన్వెస్ట్ చేసాం కదా అమౌంట్, దానికి వచ్చి యాదే తర ప్రిన్సిపల్ ఈ కండిషన్ వచ్చి వర్క్ అయ్యదు. ఓకే. సో ఇప్పుడు ఆ దానికి ఎలా కట్ అవుతుంది, ఎలా మనకు వచ్చి వర్క్ అవుతుందంటే, అన్లాక్ పీరియడ్. సపోజ్ నేను ఇమీడియట్గా విత్డ్రా చేయాలి, నా ప్రాఫిట్ ఏముందో నేను ఇమీడియట్గా విత్డ్రా చేయాలి అంటే యూ హ్యావ్ టు గివ్ 20% బర్నింగ్. ఓకే. 20% మీకు బర్న్ అవుతుంది. 10 days విత్డ్రా చేసుకుంటానంటే 15%, 20 days విత్డ్రా చేసుకుంటానంటే 10%, 30 days చేసుకుంటానంటే 5%, 60 days చేసుకుంటానంటే మీకు యాలే తర విత్డ్రా బర్నింగ్ లేదు. యూ కెన్ విత్డ్రా అప్ టు 30 days 60 days. ఓకే. సో ఈ 60 days అంటే ఆఫ్టర్ 60 days ఐ విల్ గెట్ అంటే నో, ఎవ్రీ డే ఇట్ మీన్స్ డివైడెడ్ బై 60 days. ఇప్పుడు నేను ఒక 10 ARK ఆన్ చేసినానంటే డివైడెడ్ బై 60 days చేసుకుంటుంది. ఓకే. సో ఎవ్రీ డే నాకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ 30 days 20 days 10 days. ఓకే. ఇమీడియట్ అంటే యూ కెన్ విత్డ్రా ఆఫ్టర్ 12 hours. ఇట్ మీన్స్ మీరు 20% బర్నింగ్ అయినకి మీకు టర్బైన్ వ్యాలెట్కి వస్తుంది. టర్బైన్ వ్యాలెట్ నుంచి ఆఫ్టర్ 12 hours మీకు ఈక్వల్ అండ్ అమౌంట్ USDT పెట్టుకొని మీరు ఆఫ్టర్ 12 hours ఇట్ విల్ క్రెడిట్ టు యువర్ వ్యాలెట్. ఓకే. సో ఈ టోకెన్ గురించి యాక్చువల్లీ DexSkinner.com అనేది అంటే ఈ టోకెన్ నాట్ ఓన్లీ ఏఆర్కే, ఏ ఆ టోకెన్ అయినా మీరు వచ్చి దాన్ని ఆ లిక్విడిటీ పుల్లాకు ఆ స్టోరీ వాట్ ఎవర్ దట్ ఏఆర్కే వచ్చి ఏమేమి ఉంది, ఎన్ని లిక్విడిటీ పుల్ ప్రొవైడర్స్ ఉండారు, ఎన్ని హోల్డర్స్ ఉండారు, ఈ డీటెయిల్ అంతా ఈ DexSkinnerలో చూడొచ్చు. నేను లైవ్గా చూపిస్తాను మీకు మన ఏఆర్కే టోకెన్ది. నెక్స్ట్ వచ్చి Certic.com. Certic.com అనేది ఏమంటే వీళ్ళు వచ్చి ఆడిటింగ్ కంపెనీ.
వీళ్ళు వచ్చి అదే ఒక క్రిప్టో టోకెన్ వస్తేనో ఆడిట్ చేస్తారు. సో దీంట్లో వచ్చి స్మార్ట్ కాంట్రాక్ట్, ఈ సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అని స్పాట్ ఉందా, ఈ డీటెయిల్స్ అంతా ఇది వీళ్ళు వచ్చి ఆడిటింగ్ చేసి దీనికి ఒక స్కోర్ ఇస్తారు. అరౌండ్ 88 మనకు స్కోర్ ఏఆర్కే డెఫిక్ ఇచ్చినారు, AA గ్రేడ్ యాక్చువల్లీ. దీని టోకెన్ స్కోర్ చూసారంటే అరౌండ్ 95.6 ఉంది, 92.5 ఉంది. ఓకే. సో వరల్డ్ వైడ్ మీటింగ్స్ అండ్ సెమినార్ జరుగుతూ ఉంది, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. యువర్ లీడర్స్ ఆర్ సెండింగ్ డైలీ, ఐ థింక్ సో. సో డైలీ వస్తూ ఉంటుంది. ఫినాన్షియల్ డిస్క్లైమర్. సో ఇది నేను యాక్చువల్లీ నా జూమ్ మీటింగ్ లింక్లను పంపించాను. ఐఎమ్ నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైజర్. సో నేను ఇప్పుడు ఏం చెప్పానో ఈ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది అని చెప్పాను. సో నేను చెప్పానని మీరు ప్రాజెక్ట్ చేయండి అని కాదు. ఈ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, కరెక్ట్ వీళ్ళు చెప్పింది కరెక్ట్ అనేసి మీరు అనలైజ్ చేయండి. ఇప్పుడు వచ్చి నేను చెప్పినట్లే ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ వచ్చింది. ఓకే, చాలా చాలా వచ్చింది. సో యూ కెన్ సర్చ్ ఎనీవేర్. ఇప్పుడు ఒక 2 to 3 years బ్యాక్ కూడా మనకి ఇలా ఆప్షన్ లేదు. మనం ఏం తెలుసుకోవాలంటే కూడా మనకి సోర్స్ లేదు. కానీ ఇప్పుడు అన్ని ఏఐ టూల్స్ ఉంది, అన్ని గూగుల్లో అన్ని అప్డేట్ అయ్యింది. యూ కెన్ రీసెర్చ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా మీరు పోయి టైప్ చేస్తే చాలా అదే ఆన్సర్ ఇస్తుంది. కరెక్ట్, ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఈవెన్ ఈ ప్రాజెక్ట్లో ఏమంటే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్, అన్ని ట్రాన్స్పరెంట్, ಯಾವುದೇ ఒక ఇదే లేదు, అన్ని ట్రాన్స్పరెంట్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఎవ్రీ ట్రాన్సాక్షన్, బిఎస్సి స్కాన్, ఎథిరియం స్కాన్, అన్ని ట్రాన్సాక్షన్ మనకి లైవ్లో ఇస్తూ ఉంటారు విత్ లింక్. ఈ లింక్లపై క్లిక్ చేయండి మీకు తెలుస్తుంది అనేసి. సో అలా ట్రాన్స్పరెంట్గా ఉండే దానికోసమే ఈ ప్రాజెక్ట్ వచ్చి లాంగ్ రన్నింగ్ అండ్ సస్టైనబుల్గా ఉంటుంది అని చెప్తా ఉండేది. ఎలాంటే ఆ, ఈ ఒక ప్రాజెక్ట్లో వచ్చి మెయిన్ పాయింట్ వచ్చి ఓనర్ లేదు. సరే, ఎవరు ఓనర్ అంటే మనమే ఓనరు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇప్పుడు దీంట్లో డిసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? డిఏ గవర్నెన్స్. వాట్ ఈస్ డిఏ గవర్నెన్స్? డిఏ గవర్నెన్స్ వచ్చి కమ్యూనిటీ పీపుల్ ఓటింగ్. ఓకే. సో మనం ఓట్ చేస్తే మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఈ దిస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే ఈ ఏం డేటా ఏమేం జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్లో ఏం జరగాలి అంటే మనమే రీసెర్చ్ చేసాం. ఓకే, అది జరుగుతుందా, మనకు తెలిసినట్లు జరుగుతుందా అంటే ఎస్, దే ట్రాన్స్పరెంట్. వాళ్ళు వచ్చి అన్ని డీటెయిల్ను వాళ్ళు ట్రాన్స్పరెంట్గా మనకి ఇస్తూ ఉన్నారు. దీనికి చిన్న సేఫ్టీగా ఎలా ప్రాజెక్ట్ ఇస్తారని తెలియదు. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఐఎమ్ సీయింగ్. ఈ అన్ని సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఓటింగ్ గవర్నెన్స్ ఇదంతా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చూస్తూ ఉండేది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో దట్స్ వాట్ ఇయర్ మెన్షన్. ఎవరు లోన్ తీసుకునేది, గ్యారంటీ ఇచ్చేది, ఇలా చేసి ఎవరు చేయదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్. ఓకే, మీరు వచ్చి ప్రాజెక్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఈ మోడల్స్ అంతా ఎలా జరుగుతుంది, ఓకే ఈయన చెప్పారు ఇలా వర్క్ అవుతుంది, కరెక్ట్ ఇదంతా ఇలాగే వర్క్ అవుతుందా, ఇదంతా మీరు అనలైజ్ చేసుకొని దాని తర్వాత యూ హ్యావ్ టు టేక్ డిసిషన్. ఓకే. సో నెక్స్ట్ డెక్ స్కీనర్. సో డెక్ స్కీనర్లో పోయి డెక్ స్కీనర్ టైప్ చేసుకోండి. సో ఇక్కడ వెళ్ళి మీరు ఏఆర్కే టైప్ చేస్తారని వస్తుంది. లేకపోతే మన ఏఆర్కే కాంటాక్ట్ అడ్రస్ తీసుకొని మీ లీడర్స్ దగ్గర అది టైప్ చేస్తారంటే మీకు ఈజీగా దొరుకుతుంది. ఎలా అంటే చాలా మార్కెట్లో ఏఆర్కే ఆర్ సమ్ అదర్ టోకన్స్ కూడా డూప్లికేట్ ఉంది చాలా. సో యూ హ్యావ్ టు ఇన్పుట్ అవర్ కాంటాక్ట్ అడ్రస్. సో ఇట్ విల్ షో కరెక్ట్ టోకన్. ఓకే. సో ఇక్కడ చూడండి లిక్విడిటీ పూల్ వచ్చి 101.6 మిలియన్ ఉంది. అన్ని లాక్లో ఉంది. ఇక్కడ బర్నింగ్ వస్తుంది చూడండి, ఇది వచ్చి అన్ని లాక్లో ఉంది. ఓకే. సో ఇది ఎలా చెక్ చేయొచ్చు సార్ మా బిఎస్సి స్కానర్లో అంటే, మనం జీనియస్ నోడ్ కాంటాక్ట్ అడ్రస్ అని ఉంది, మనం మీ లీడర్స్ దగ్గర అడిగితే చెప్తారు. ఆ అడ్రస్ జస్ట్ బిఎస్సి స్కానర్లో పోయి మీరు ఎంటర్ కొడితేనే చాలు, బిఎస్సి స్కానర్ లోపల పోయి ఆ అడ్రస్ వేస్తేనే చాలు. వాట్ ఎవర్ డేటా అది ఎక్కడి నుంచి బై చేసింది, లిక్విడిటీ పూల్ ఎన్ని క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఏం వాల్యూ క్రియేట్ చేశారో, అది డెలివరీ పంపించారా లేదా, ఇదంతా మీరు వచ్చి అక్కడే చూడొచ్చు. నేను అది చూపిస్తాను. బట్ అది చాలా టైం అవుతుంది, ఇంకో సెషన్ నేను చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ నేను చెప్పినట్లు మీరు అనలైజ్ చేయాలి. దానికోసమే నేను మీకు వచ్చి ఆ వే చెప్తా ఉన్నాను. సో మీరు చేస్తే మీకు ఇంకా ఇది అవుతుంది. సో 101.6 మిలియన్ మనకి లిక్విడిటీ లాక్ అయింది. రైట్ నౌ $27.96 ఉంది ప్రైస్. ఓకే.
సో మార్కెట్ క్యాప్ 70.9 మిలియన్ ఉంది. ఇది వచ్చి బయింగ్ వాల్యూమ్ అండ్ సెల్లింగ్ వాల్యూమ్ 8.6 మిలియన్ ఇన్ 24 అవర్స్. టోటల్ ట్రాన్సాక్షన్ 37,150. ఓకే. సో ఇది వచ్చి ఏఆర్కి కాంట్రాక్ట్ అడ్రస్, ఇది వచ్చి యూఎస్డిటీది, ఇది ప్యారింగ్ లిక్విడిటీ పూల్ది. సో యూ కెన్ సీ ఇయర్ ఓనర్షిప్ రీఅనౌన్స్డ్, ఎస్. రిటర్న్ ఓనర్ లేదు, హనీ స్పాట్ లేదు, ప్రాక్సీ కాంట్రాక్ట్ లేదు. వాట్ ఈస్ ప్రాక్సీ కాంట్రాక్ట్? ప్రాక్సీ కాంట్రాక్ట్ అంటే ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసినారు, దానికి ఒక బ్యాక్ డోర్ అని చెప్తారు కదా. నేను చెప్పినట్లు ప్రైవేట్ కీ ఏంటి ఉంది కదా. సో స్మార్ట్ కాంట్రాక్ట్ వచ్చి బ్యాక్ డోర్ అంటే మనకి ప్రాక్సీ కాంట్రాక్ట్. సో ఆ ప్రాక్సీ కాంట్రాక్ట్ లేదు అనేది దీంట్లో. ఇదంతా ఎక్కడ ఈ ఇదంతా ఎక్కడ సార్ తీసుకున్నారంటే, నేను చెప్పినట్లు సర్టిక్ రిపోర్ట్. సో వెన్ ఎవర్ దే ఆడిట్, దే విల్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళంతా ఇదంతా చూస్తారు. ఓకే, ఇదంతా చూసుకొని దాని తర్వాతనే వచ్చి వాళ్ళు మార్కెట్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తారు, పీడిఎఫ్ రిపోర్ట్. సో యూ కెన్ సర్చ్ ఇన్ సర్టిక్ రిపోర్ట్. సో ఇయర్ హోల్డర్స్ చూసారంటే మన దీంట్లో ఇది వచ్చి యాక్చువల్లీ ఏఆర్కే స్టేకింగ్ హోల్డర్, స్టేకింగ్. సో మనం ఏం ఏఆర్కే స్టేక్ చేసాం కదా, అది వచ్చి ఈ అడ్రస్, ఈ వ్యాలెట్లోనే ఉంటుంది. అరౌండ్ 233.8 మిలియన్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి రీబేస్బుల్, మనకి రివార్డ్స్ వస్తుంది కదా. సో అది వచ్చి 102.3 మిలియన్ ఉంది ఇప్పుడు ఆ దాంట్లో. సో ఇది వచ్చి లిక్విడిటీ పూల్ ప్యాన్కేక్ యాప్. ఓకే, ప్యాన్కేక్ యాప్ వచ్చి 50.8 మిలియన్ ఉంది. ఇట్ మీన్స్ ఇట్స్ ఓన్లీ క్యాల్కులేట్ యూఎస్డిటీ, నాట్ ఏఆర్కే టోకన్స్. ఓకే. సో లిక్విడిటీ ప్రొవైడర్స్ చూసారంటే సేమ్ థింగ్. ఇక్కడ చూడండి, లిక్విడిటీ ప్రొవైడర్స్లో ఫస్ట్ నల్ అడ్రస్. సో ఎల్పి టోకన్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎల్పి టోకన్స్ ఏది చేస్తామో, ఇప్పుడు లిక్విడిటీ పూల్ ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఎల్పి టోకన్స్ ఉండాలి. వాళ్ళు ఎల్పి టోకన్స్ ఉంటే మాత్రమే వాళ్ళు రికవర్ చేసేకెళ్దు. సో వాట్ ఎవర్ ది లిక్విడిటీ క్రియేటెడ్, ఎల్పి టోకన్స్ వచ్చి డెడ్ వ్యాలెట్ పంపించారు. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని తీసుకునేకెళ్దాం. సో దీంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదా అనేది కూడా లైవ్లో చూపిస్తాను. నా నెట్ స్లోగా ఉంది అనుకుంటా. సో ఇది వచ్చి బ్లాక్ చైన్లో స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటాం దీన్ని. ఎస్, ఇది వచ్చి స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్లో. ఇట్ మీన్స్ నోట్స్. ఓకే. సో ఓకే. సో ఇది చూడండి, యాక్చువల్లీ నేను చెప్పినట్లు ఇది వచ్చి ప్యాన్కేక్స్ యాప్. ఈ మీరు వచ్చి ఆ, ఇక్కడ వచ్చి అడ్రస్ ఉంటుంది. ఓకే, ప్యాన్కేక్స్ యాప్, ఈ రీబేస్బుల్, ఈ అడ్రస్ అంతా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీ లీడర్స్ దగ్గర అడిగారంటే వాళ్ళు అడ్రస్ పంపిస్తారు. సో అడ్రస్ వచ్చి అఫీషియల్ ఏఆర్కే అడ్రసెస్. ఓకే. సో దాన్ని పెట్టుకొని మీరు దీంట్లోనే కన్ఫర్మ్ చేయొచ్చు, బిఎస్సి స్కాన్లను కన్ఫర్మ్ చేసుకునొచ్చు. నేను ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా అంటే ఆల్రెడీ చెక్ చేశాను నేను అంతా, దానికోసం ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాను. సో ఇది వచ్చి ప్యాన్కేక్స్ యాప్ చూడండి, ఇది లాక్ అయిందంటే ఎస్, ఇట్స్ లాక్డ్. ఓకే. సో దీంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందా లేదా అనేసి ఇక్కడే తెలిసిపోతుంది. సో ఇక్కడ మూవ్ అవుతా ఉన్నాం చూడండి, స్వాపింగ్ జరుగుతూ ఉంది మార్కెట్లో. సో అదే వచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది రీబేస్బుల్. రీబేస్బుల్ లాక్ అయిందా అంటే, రీబేస్బుల్ లాక్ అయిందంటే యూ కెన్, ఎస్ చూడండి ఇక్కడ తెరుస్తుంది, లాక్ అయింది ఇది. సో నెక్స్ట్ వచ్చి స్టేకింగ్, ఇది లాక్ అయిందంటే ఎస్. బికాస్ యాల్ లాక్ అయిందంటే ఇదంతా స్మార్ట్ కాంట్రాక్ట్, దర్ ఇస్ నో ప్రైవేట్ కీ. ఓకే, ఇదంతా స్మార్ట్ కాంట్రాక్ట్, దీనికి ఏమీ ప్రైవేట్ కీ లేదు, దానికోసం ఇదంతా లాక్ అయింది. ఓకే. సో ఏం సార్ దీంట్లో కంట్రోల్లో ఉండే వ్యాలెట్ ఏమంటే ట్రెషరీ వ్యాలెట్. ట్రెషరీ వ్యాలెట్ ఏం కంట్రోల్ ఉందంటే ఇట్స్ అ మల్టీ సిగ్ వ్యాలెట్. మల్టీ సిగ్ వ్యాలెట్ అంటే ఏమంటే దే నీడ్ మినిమం, ఇప్పుడు ఒక 9 సిగ్నేచర్స్ అంటే దే నీడ్ మినిమం 5 సిగ్నేచర్స్ టు ట్రాన్స్ఫర్ ద ఫండ్స్. ఓకే. సో అది ఎలా డిసైడ్ చేస్తారంటే త్రూ కమ్యూనిటీ ఓటింగ్. ఓకే, కమ్యూనిటీ ఓటింగ్ నుంచి డిసైడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కమ్యూనిటీ నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు సైన్ చేస్తే మాత్రమే, వాళ్ళ 5 జనాలు ఒప్పుకుంటే మాత్రమే అక్కడి నుంచి మనము ఫండ్ మూవ్ చేసేకేయాలి. సో దిస్ ఇస్ ద ప్రజెంటేషన్ యాక్చువల్లీ టుడే. ఎస్టిమేట్ సో ఎస్. సో ఇదే మన ఏఆర్కే ప్రాజెక్ట్ యాక్చువల్లీ వర్క్ అయ్యే రీతి ఇదే వచ్చే వర్క్ అయ్యేది. మేబీ దిస్ టైమ్ ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్.